Hello guys, welcome to my channel. Mr. Naveen. That is the most boring match ever in IPL 2026 ఈ సీజన్లో. ఈ జరిగిన మ్యాచ్ మాత్రం నిజంగా దాని గురించి మాట్లాడడం కూడా మర్చిపోయాను, వీడియో చేయడం మర్చిపోయాను. అంటే ఆలోచించండి ఈ మ్యాచ్ ఏంటన్నది. సండే రోజు జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ డబుల్ హెడర్ మ్యాచ్, ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ ఈవినింగ్ జరిగింది మ్యాచ్. ఇది చాలా మందికి పెద్దగా గుర్తుండకపోవచ్చు, ఎక్కువ మంది పట్టించుకోరు కూడా, ఎక్కువ మంది చూసి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ మ్యాచ్ అంత దారుణంగా అయింది. మంచి మంచి హిట్టర్స్, స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అంటే స్టార్ అంటే క్రేజ్ ఉన్న ప్లేయర్స్ అని చెప్పడం, కానీ ప్రతి ఒక్కరు మనకు నౌన్ ప్లేయర్స్ ఉన్నారు. హిట్టింగ్ హిట్టింగ్ బీభత్సమైన హిట్టింగ్ చేసే ప్లేయర్స్ ఉన్నారు. సిక్స్లు ఫోర్లకు పేర్లు పెట్టిన బ్యాట్స్మెన్స్ అందులో ఉన్నారు. కానీ ఇక్కడ ఆ సత్తా కనిపించలేదు ఈ మ్యాచ్లో. మొత్తం అంతా డొల్లా అన్నట్టు, ఏదో నిద్ర వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట. మ్యాచ్ చూస్తున్నంత సేపు కూడా బోరు కొడుతుంది, తప్పక చూడాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను వీడియో చేయడం కోసం చూడాలి కాబట్టి చూసినట్టు అనిపిస్తుంది అంతే. అక్కడికి నేను చూస్తుండగా నిద్ర వచ్చేసింది అనమాట. అలాంటి మ్యాచ్ ఇది. ఐపీఎల్ అంటేనే మనం ఎక్స్పెక్ట్ చేసేది సిక్స్లు ఫోర్లు మెరిపిన్నింగ్స్, అట్లా రావడము, కొట్టడము, బాదడము, పోవడము, ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఈ మ్యాచ్ ఏంటంటే వన్ ఆఫ్ ది స్లో మ్యాచ్ అని చెప్పాలి. ఆ పిచ్ లాంటిది, లక్నో పిచ్చు. అందులో దానికి తోడు ఇంకా దారుణంగా ఆడడము. 164 రన్స్ లక్నో వాళ్ళు కొట్టారు ఫస్ట్ బ్యాటింగ్ దిగి. సెకండ్ బ్యాటింగ్ దిగి లక్నో, గుజరాత్ వాళ్ళు చేజింగ్ కూడా బాగా చేస్తారు. హిట్టింగ్ పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు, చేస్తారు కదా అనుకున్నా. శుభ్మాన్ గిల్ అట్లే ఏదో నెట్లో ప్రాక్టీస్ చేసినట్టు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడాడు. అలాగే జాస్ బట్లర్ కూడా హిట్టింగ్ అసలు అట్లీస్ట్ సిక్స్లు కనపడట్లేదు ఎక్కడ. చిన్నగా ఆడుతున్నారు ఇన్నింగ్స్. అదే ఏమో గెలుద్దాంలే అని ఆడుతున్నారా, లేకపోతే ముందు మ్యాచ్ ఓడిపోయినాం మెల్లగా ఆడుకుందాము, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఆడరు, మళ్ళీ మ్యాచ్ ఓడిపోతామేమో అన్న భయంతో మెల్లగా ఆడినారేమో అని నాకైతే అనిపించింది అనమాట. అక్కడికి బౌలింగ్ బాగా వర్కౌట్ అవుతుంది పిచ్ మీద. అయినప్పటికీ వీళ్ళు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అసలు యాక్చువల్గా ఈ టీమ్స్, రెండు టీమ్స్ వచ్చినాయి బోరింగ్ టీం. ఈ టీంకి ఆపోజిషన్ లో మంచి టీం ఏదైనా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈ రెండు టీంలు కలిసి ఆడితే అంటే కంప్లీట్ గా ఇంకా అసలు అవి లెక్కలో లేని టీం లాగా అనిపిస్తాయి అనమాట నాకు. అందుకో తెలియదు మరి. కానీ మంచి టీంలే, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ అలాంటి ఇన్నింగ్స్ ఆడితే కొంచెం ఈ టీం కూడా క్రేజ్ అనేది పెరుగుతుంది. ఇన్నింగ్స్ పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడే టీం, పెద్ద పెద్ద ఇన్నింగ్స్ ఆడేలా కనిపించట్లేదు ఈ మధ్య అయితే, ఎక్కడ ఆడలేదు కూడా. ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఎల్ఎస్జి మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పాలి. అసలు రన్స్ తడబడుతున్నారు. నికోలస్ పూరన్ అయితే 21 balls 19 runs. అసలు ఎంతటి హిట్టర్, ఎన్ని సిక్స్లు కొట్టగలడు. క్రిస్ గేల్ లాంటి ప్లేయర్, ఉన్నామా కొట్టినామా పోయినామా అటువంటి ఆడే ప్లేయర్ ఇన్ని బాల్స్ తిని 2 6లు కొట్టాడు అందులో మళ్ళీ. కానీ బాల్స్ మాత్రం ఇంకా ఎక్కువనే ఉన్నాయి అక్కడ. ఎంత దారుణం అనుకోవాలి ఇంకా. అసలు నాకైతే నిజంగా పిచ్చ బోర్ కొట్టింది. మీకేం అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఏమన్నా నాలాగే మీకు కూడా అనిపించింటే కింద కావాలి చెప్పేసండి. అనిపించకపోయినా చెప్పండి ఏమనిపిస్తుంది అన్నది. అసలు అయినా ఇక్కడైతే మాత్రం నిజంగా గుజరాత్ మాత్రం టాప్ 3 మీదనే ఆధారపడి ఉన్నారు. ఓన్లీ శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్. ఇక జాస్ బట్లర్, శుభ్మాన్ గిల్ ఇద్దరు హాఫ్ సెంచరీ చేశారు. మన సాయి సుదర్శన్ త్వరగా అవుట్ అయిపోయాడు. ఇలా టీంలో పర్ఫార్మెన్స్, బౌలింగ్ కూడా బాగుంది. మనకు తెలుసు ప్రసిద్ధ్ కృష్ణ ప్రతిసారి కూడా బౌలింగ్ బాగా స్లో బాల్స్ ఎట్లా కూడా నెట్టుకొచ్చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ పర్పుల్ క్యాప్ హోల్డర్, ఫైనల్ గా ఎక్కువ వికెట్లు 25 వికెట్లు తీశాడు. ఈసారి కూడా టాప్ లిస్ట్ లో ఉన్నాడు, పర్పుల్ క్యాప్ తీసుకున్నాడు నిన్నటి మ్యాచ్ తో కలిపి. ఎందుకంటే ఆల్మోస్ట్ టోటల్ గా 10 వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ప్లేస్ కి వచ్చాడు వికెట్ టేకింగ్ లో. ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు ఆ మ్యాచ్ లో. ఆ బాల్స్ అసలు టచ్ చేయలేకపోతున్నారు, ఆడలేకపోతున్నారు అటు సైడ్ ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్. ఎందుకో మరి రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ అయితే అసలు రిషబ్ పంత్ ఇన్నింగ్సే ఒక్క మ్యాచ్ కూడా ఆడట్లేదు. ఆయన రిషబ్ పంత్ హిట్టింగ్ ఎట్లా ఉంటుంది, సిక్స్లు ఫోర్లు, అసలు అది ఎక్కడా కనిపించట్లేదు. నాకు అది పెద్ద బాధ అయిపోయింది ఈ మ్యాచ్ లో. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రసిద్ధ్ కృష్ణకి వచ్చింది. సిరాజ్ కూడా మంచి స్పెల్ వేసాడు, బాగుంది. 4 overs లో మంచి తక్కువ రన్స్ ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు అనమాట. అసలు రిషబ్ పంత్ 18 runs. ఇదేం బ్యాటింగ్ రిషబ్ పంత్, అసలు అర్థం కావట్లేదు. ఇంత దారుణమైన బ్యాటింగ్ రిషబ్ పంత్. ఏందో ఏమో ఈ బ్యాటింగ్ చూస్తూ ఉంటే ఎల్ఎస్జి జీటీటీ మ్యాచ్లు చూడాలంటే కొంచెం ఈజీగానే అనిపిస్తూ ఉంటుంది. మామూలుగానే ఐపీఎల్లో 200 స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. 200 స్కోర్ కొట్టకపోయినా ఉన్నంతలో ఉన్న సిక్స్లు ఫోర్లు కొడతా ఉంటే అది బాగుంటుంది. దానికన్నా రాజస్థాన్ ఎస్ఆర్హెచ్ మ్యాచే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. ఆ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్కి చాలా క్రేజ్ కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ అంటే ఆబ్వియస్లీ క్రేజ్ ఉంది, పెద్ద స్టార్ ప్లేయర్స్ లేకపోయినా క్రేజ్ అనేది సెట్ అయిపోయింది అందులో. కానీ ఆడే ఆట ఉంటుంది కదా, ఆ ఆటనే మనకు ఇంట్రెస్ట్ తెప్పేస్తుంది అనమాట. నిన్న ఆట అట్లా ఉండింది. కిషన్ ఆడిన ఆట, తర్వాత వాళ్ళు దిగిన తర్వాత వికెట్లు పడ్డాయి ఇంట్రెస్టింగ్ ఆట ఎస్ఆర్హెచ్కి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కొద్దిసేపు అందుకొని 160 వరకు రన్స్ తీసుకెళ్లారు. అదొక ఇంట్రెస్ట్. ఇట్లాంటివి లేవు. 164 రన్స్ కొడితే వాళ్ళు ముక్కి తర్వాత 120 రన్స్ వీళ్ళు కూడా ముక్కే కొట్టారు అనమాట. ఎక్కడ అవుట్ అయిపోతే మ్యాచ్ ఓడిపోతాము అన్నట్టుగా ఆడారు. నా ఒపీనియన్ అయితే ఇదే. ఈ మ్యాచ్ మీద పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. అలా పోతున్నారు, వాళ్ళు అలా పోతున్నారు, వీళ్ళు అలా పోతున్నారు అనమాట. ఎవరు ఎప్పుడు గెలుస్తారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఓడిపోతారో తెలియదు.
అలా మ్యాచ్ అయిపోయింది మొత్తానికి. సో ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ మ్యాచ్ అయితే ఇంతే. నాకైతే చాలా బోరింగ్ అనిపించింది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చెప్పేసి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకొని ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి.